ఒకసారి ఈ వీడియో చూడండి. పాలు బయట అక్కడ పెట్టుకుని ఇక పనంతా చేసుకుని పాలు చేసుకుంటే ఇరిగిపోయినాయి. ముక్కలు ముక్కలుగా అయిపోతే 12 అయింది అన్నమాట నా పని అయ్యేటడికి. నేను అన్నాను, నువ్వు బలేగొడివి అనుకుంటా, నేను టీ లేకుండా ప్రార్థన చేస్తాను, నేను చేయను నీకు ప్రార్థన, నాకు అడ్డేసి అక్కడ పెట్టేసా. అమ్మ మళ్ళీ అది పొయ్యి మీద పెట్టమన్నారు దేవుడు. పొయ్యి మీద పెడితే మా దేవుని పిలిచాను. ఆ కతుకులు ఇలా అలాగంటే నేను చూస్తుండగానే జరిగిపోయి ఆ డేషాకి ఇలా అతుక్కుపోతున్నాయి, పాలు ఇలా కదులుతున్నాయి. నాకు కళ్ళు ఏమన్నా మసకొచ్చిందో ఏంటంటే మా అమ్మాయిని పిలిచి అడిగితే బాగానే ఉండేగమ్మా అని చెప్పింది. నీకు దేవుడు చేస్తాడు అనుకుని నీకు అప్పుడు అట్ట టీ తాగి అట్ట ప్రార్థన. చూసారు కదా, ఈమె పాలు టీ పెట్టుకుందామని చెప్పేసి పొయ్యి మీద పాలు పెట్టిందట. ఆ పాలు విరిగిపోయినప్పుడు యేసుక్రీస్తు మీద ఈమె అలిగిందంట, నీ ప్రార్థన కూడా చేయను, నాకు టీ కూడా లేదు, టీ లేకుండా చేసావు ఏంటి. అప్పుడు దేవుడు అన్నారట, మరలా పాలు గిన్నె పొయ్యి మీద పెట్టు అన్నారట. అప్పుడు ఏం పెట్టినప్పుడు ఆ విరిగిపోయిన పాలు కాస్త మరలా మామూలు పాలు అయిపోయాట. అప్పుడు లేచి టీ తాగి ప్రార్థన చేసుకుంది. అసలు ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు నవ్వాలో తెలియట్లేదు, బాధపడాలో తెలియట్లేదు. మహిమోన్నత సింహాసనాన్ని విడిచిపెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవ రూపుగా జన్మించి పడరాని పాటలు పడి నిందలు అవమానాలు భరించి ఎన్నో కొరడా దెబ్బలు తిని తన రక్తాన్నంతా కార్చి మనకి రక్షణ కల్పించింది ఇలాంటి సాక్ష్యాలు వినడానిక. దీని ద్వారా అన్యుల మధ్యన క్రీస్తునామానికి ఎంత అవమానం. ఆలోచన చేయట్లేదు, ఎవరి స్వార్థం వాళ్ళది. వాళ్ళ లాభాల కోసం ఏది పడితే అది, నోటికి ఏది పడితే అది చెప్పి ఈ రోజున క్రీస్తుని అన్యుల మధ్యన దూషించేలా చేస్తున్నారు. మరలా మాటలతో సిలువ వేసేలా చేస్తున్నారు. దయచేసి ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్పకండి. పిచ్చివాళ్ళు అనుకుంటున్నారు బయట వాళ్ళు. క్రీస్తు సత్యవంతుడు, యథార్థవంతుడు ఆయన. అలాంటి నామానికి మీరు అవమానం కలిగించేలా ప్రవర్తించకండి. తర్వాత లెక్క చెప్పాల్సి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.